సోయా నేను మాట్లాడేది వినపడుతుంది అనుకున్నాను. ఇదంతా చెరువు మొత్తం నీట్గా ఉంది. ఇప్పుడు మనం ఈ తోటలోకి వెళ్ళబోతున్నాం. అక్కడ చూసినట్లయితే మీరు అక్కడ కొంతమంది ఉన్నారు కదా, అక్కడ వాళ్ళు ఏదో కర్రతో గేమ్ ఆడుతున్నారండి. అంటే కింద ఒక కర్ర పెట్టి దానిపైన ఏడు పెంకులు కాదు ఏంటది, కర్ర బిల్ల. అయ్యా మా తమ్ముడికి తెలిసిందండి. అసలు ఈ కాలం వాడు పాతకాలం వాడు అసలు నాకు అర్థం అవట్లేదు. అసలు వాళ్ళు కర్ర బిల్ల ఆడుతున్నారు. అసలు నువ్వు తెల్లగుంది, నాకన్నా తెల్లగుంది, ఈడికన్నా కూడా తెల్లగానే ఉంది. అంటే పువ్వు తెల్లగా ఉందంటే తెల్లగా ఉంది అంతే. మొత్తం ఇదంతా మీరే చూసుకున్నారు. పేరేంటండి? సత్యనారాయణ గారు. మొత్తం తోట అంతా చాలా ఉన్నాయండి. మెత్తకుంటుంది ఫ్రెండ్స్. మనం జయంత్ గారు పడుకుంటాడు ఇక్కడ. పడుకోబెట్టున్నాం. నువ్వు పడుకో. ఓకే, ఇప్పుడు అన్వేషిద్దాం. మనం వచ్చింది ఎందుకు? అన్వేషించడానికి. మనం మామిడి తోటలోకి వచ్చాం అంటే ప్రతిదీ అన్వేషించాలి. చూసారా? సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ తోటకు వచ్చాం అన్నమాట. ఇక్కడ చెరువు ఉంది పక్కనే. ఇక్కడ మంచి బ్యూటిఫుల్ తోట ఉంది. ఓకే జయంత్, ఆల్రెడీ ఇక్కడికి వచ్చావు నువ్వు ముందు? వచ్చాను. అయితే నేనే రాలేదన్నమాట, నన్ను వదిలేసి వచ్చేసారు వాళ్ళు. ఓకే, ఈయన విజయ్ బాబాయ్ అని. విజయ్ సార్ చూడండి సార్, ఈయన విజయ్ అన్నమాట. హాయ్, హలో. ఈరోజు మేము మరి పిడుంగొయ్య చివరిలో ఉన్న రైట్ కాలేజ్ కి ఆనుకొని ఉన్నటువంటి మామిడి తోటకు వచ్చామండి. మరి కొన్ని మామిడికాయలు పట్టుకెళ్దామని. ఇవి ఆర్గానిక్ గా, చాలా ఎలాంటి కూడా మందులు ఇప్పుడు వస్తున్న కెమికల్స్ ఏమి వాడకుండా చాలా న్యాచురల్ గా పండించిన మామిడికాయలు అండి. సో తోట నుంచి పట్టుకెళ్ళడానికి మేము వచ్చామండి. తోట ఏం దొరుకుతాయి తోటలోకి వచ్చామండి. తోటలో మరి జీవుడు మామిడి తోటలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అండ్ మామిడి చెట్లు ఉన్నాయి. ఇంకా అలా పోతే నిమ్మకాయల చెట్లు ఉన్నాయి, గోవా జాంకాయల చెట్లు ఉన్నాయి. ఇంకా అలా చిన్న చిన్న రకరకాలైన. ఇక్కడ చూసినట్లయితే ఒక ఆవు కూడా వెళ్తుందమ్మా. చిన్న దూడ అంటారు వీటిని. ఓకే, చిన్న పిల్ల. అక్కడ తల్లి ఉందన్నమాట, తల్లి దగ్గరికి వెళ్తుంది. మన మధ్యలో ఉన్న మరి ప్రభు జయంత్ కొన్ని విషయాలు తోట గురించి చెప్తాడు. ఎందుకంటే ఇదివరకు తోటకి వచ్చాం మరి మాకంటే ముందు. మేమైతే మొదటిసారి వచ్చాం, కానీ ప్రభు జయంత్ కనిపించడం ఎంత ఉంటాడు కానీ ప్రపంచం తిరిగినాడు, చెప్తాడు. ఓకే కమ్ ఆన్ జయంత్, లెట్స్ కంటిన్యూ మ్యాన్. ఓకే, ఇప్పుడు మనకి చెప్పు, ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం బ్రో? ఫస్ట్ మామిడి తోట దగ్గరికి వెళ్దాం పద. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఎన్నో దూడ పిల్లలు, ఆవులు అనేవి చాలా ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది గార్డెన్. ఇది జీవుడు మామిడి పళ్ళు అంటారండి. వీటి నుండి ఇలా పడేసిన తర్వాత క్యాజు, మనం క్యాజు ఉంటుంది, జీడిపప్పు ఇక్కడ పడేస్తారు. అంటే బాగా కాల్చిన తర్వాత. ఓకే, చూసారా బ్యూటిఫుల్ తోట అనేది ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఎప్పటి నుంచో ఉందంటే అండి తోట, మనకే తెలియదు. ఇది పిడుంగొయ్య అనే ప్రదేశంలో ఉంది. అసలు మామిడికాయలు అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్న చెట్లు కానీ బోల్డెన్ కాయలు ఉన్నాయి. మీరు చూసినట్లయితే అది మొత్తం మా ఫ్యామిలీ మొత్తంతో కలిసి వచ్చామండి ఇక్కడికి. ఇది చిన్న చెట్టు, దీనికి ఎన్ని మామిడి పళ్ళు ఉన్నాయో చూడండి, మీరే చూడొచ్చు. చూసారా, మంచి 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 పళ్ళు. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే అక్కడ గోవాస్ ఉన్నాయి. రండి, పదండి. సో యా గైస్, మనం జైన్ చెప్పినట్లు ఇక్కడికి వచ్చా. ఇక్కడ ఒక గోవా చెట్టు ఉంది. ఓకే, గోవా చూసారా, ఇది కొంచెం గట్టిగా ఉంది, కొంచెం ఇంకా టైం పడుతుంది. ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయన్నమాట. వీటికి ఇంకా టైం పడతాయి. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే, ఇంకా చాలా ఉన్నాయి. జయంత్, మరి ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? రీసెంట్ గా ఏమన్నా విజిట్ చేసావా ఈ తోటని? నేనైతే అసలు బ్యూటిఫుల్ అండి మొత్తం. అసలు బ్యాక్గ్రౌండ్ మటుకి చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇంత బ్యూటిఫుల్. అందులో అక్కడ మా ఫ్యామిలీ ఉన్నారు. అక్కడ చిన్న పాప ఉంది, తన పేరు ఆరాధ్య.
ఓకే, తన దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం, ఏమంటుంది చూద్దాం. ఓకే, లెట్స్ గో. నీ పేరేంటి? ఎక్కడికి వచ్చాం మనం? బాగుందా తోట? ఏది నువ్వు ఇప్పుడు దాకా మామిడికాయలు చూసావా కోయడం? నీకు మామిడికాయలు తినాలనిపిస్తుందా? మామిడికాయలు తినాలనిపిస్తుందా? ఇప్పుడు వీడు చూసారా, మంకీ కన్నా దారుణం. మంకీ ఇంకా భయపడుతుంది ఇలా ఎక్కడానికి. వీడు చూడండి అసలు ఎలా ఎక్కుతున్నాడంటే అలా ఎక్కుతున్నాడు. చూపించినానమ్మా. మామిడికాయలు కోయడానికి వీడు చెట్టు ఎక్కాడు. మా నాన్నమ్మ గారు ఏమో చూపిస్తున్నారు ఎక్కడ ఉన్నదని, మా మమ్మీ కూడా చూపించారు. ఓకే, జాగ్రత్తగా ఉండమని చెప్పారు, కానీ అది మంకీ అనమాట. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా ఏమవదు. జయంత్, ఇప్పుడు ఇక్కడ ఏదో కొత్త చెట్టు ఉంది తీసుకొచ్చావు, ఏంటిది? కొత్త చెట్టు అంటే ఏం కాదు, ఇది జస్ట్ క్యాజు చెట్టే. అంటే జీడిపప్పు? దీన్ని జీడి మామిడి అని అంటారు. ఓకే, దీన్ని మనం ఇందాక అక్కడ చూసాం కదా, కాల్చారు తీసేసి. ఓకే, ఇప్పుడు మనం ఇదిగోండి, ఇది మనం వచ్చిన తోట. ఇప్పుడు ఇది వేరే వాళ్ళ తోట, కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా. అక్కడ చూసినట్లయితే మీరు అక్కడ కొంతమంది ఉన్నారు కదా, అక్కడ వాళ్ళు ఏదో కర్రతో గేమ్ ఆడుతున్నారండి. అంటే కింద ఒక కర్ర పెట్టి దానిపైన ఏడు పెంకులు కాదు జయంతది, కర్ర బిల్ల. అయ్యా మా తమ్ముడి తెలిసిందండి. అసలు వీడు ఈ కాలం వాడు పాతకాలం పోడు, అసలు నాకు అర్థం అవట్లేదు. అసలు వాళ్ళు కర్ర బిల్ల ఆడుతున్నారు. అసలు ఇందా నుంచి అడుపులు వస్తున్నాయి. అక్కడ మేము ఉన్నాం, అక్కడ అంత దూరాన్ని ఉంటే మాకు అరుపులు వస్తున్నాయి. మా అరుపులు వస్తుంటే ఏంటని వచ్చి చూసాం. చూసేటప్పటికి వాళ్ళు కర్ర బిల్ల ఆడుతున్నారు, అరుస్తున్నారు ఫుల్గా. చాలా షౌటివ్ బాయ్స్. ఓకే, ఇంకా మా పేరెంట్స్, మా ఫాదర్ విజయన్య. మీకు ఇందాక చూపించినట్లయితే మన బాబాయ్ అని చెప్పాం కదా, ఆయన. ఇంకా మామిడికాయలు కోస్తున్నారు. అటుపక్క తోటమాలు వచ్చేసారు, చూసారా. మనం అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తోటమాలు వచ్చిన తర్వాత అతిగా ప్రవర్తించకూడదు. ఇక్కడ అయినా తోటమాలు మనకి హెల్ప్ చేయడానికి వచ్చారు. ఈయన జయంత్ ఎవరైనా మొన్న వచ్చాడన్నావు కదా, కలిసాడన్నావు కదా. ఎవరు మీరు చూసినట్లయితే మన తోట ఓనర్ ఈయన. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారండి ఇక్కడ? ఆయన తోటలో ఆయనే మొత్తం అంతా మీరే చూసుకున్నారు. పేరేంటండి? సత్యనారాయణ గారు. మొత్తం తోట అంతా చాలా ఉన్నాయండి. అక్కడ ఏమో మామిడికాయలు ఉన్నాయి, గోవా ఉంది, జీడిపప్పులు ఉన్నాయి, అన్ని చాలా బాగున్నాయండి. మొన్న ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయండి? బంగిలిపల్లి, చెరుకురసం, పండూరు, కల్ట్రా, సోండ్రాకు, ఈ జాతులు మనకు తెలిసినవి అందులో 1-2, కానీ ఎన్ని ఉన్నాయి చూసావా, అన్ని రకాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే, ఏంటి యశ్వంత్, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు జయంత్. ఇక్కడ ఒక కత్తి దొరికింది, మామిడికాయలు కస నరికేస్తా, ఒక్కొక్క మామిడికాయలు లేపేస్తా. ఒకవేళ నాకు దాంతో అందకపోతే ఇక్కడ చూసారా చిన్న రొందు చూసారా నెయిల్, దాంతో పొడిచేస్తా. జయంత్, ఇక్కడ చూసినట్లయితే మనకి గడ్డి ఉంది, గేదెలకి పెట్టే గడ్డి. గేదెలు ఆవులు. ఓకే, వాటికి పోయి పడుకుంటావా? నీకు బాగుంటుంది, చాలా మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం జయంత్ గారు పడుకుంటాడు ఇక్కడ, పడుకోబెట్టున్నాం. నువ్వు పడుకో. చూసారా వస్తాను. నువ్వు పడుకో యశ్వంత్, నీకు మంచం కన్నా మంచిగా ఉంటది ఇది. ఇక్కడ మెత్తగా ఉంటుందండి, కానీ తర్వాత మటుకి దురదలు వచ్చేది. ఈ పంతా మనకి దురద వచ్చేది, మనం తట్టుకోలేము. ఓకే, ఇప్పుడు అన్వేషిద్దాం. మనం వచ్చింది ఎందుకు? అన్వేషించడానికి. మనం మామిడి తోటలోకి వచ్చాం అంటే ప్రతిదీ అన్వేషించాలి. ఇప్పుడు టైం చూసినట్లయితే ఇప్పుడు అమ్మ 6:30 అయింది జయంత్. 6:30, ఇంకా చీకటి పడలేదు. చూడండి, చీకటి పడలేదు. ఓ మ్యాన్, అసలు మనం ఆ పక్క తోటకి వెళ్ళాం, ఇంకా సగం మొక్క ఉంది. అసలు ఇంకెంతసేపు
చూసారా? మీకు మూన్ కనిపించట్లేదు. ఎస్, కనపడ్డాడు. ఎస్, ఆ మూన్ అది 6:30 అయిపోయింది టైము. ఏమర్థం అవ్వట్లేదు. ఏం చేయండి అలా చూడతాం, అందగది ఇది. నీట్గా ఉండాలి మనం ఎక్కడికి వచ్చినా ప్రవర్తించడం. సరే సీ మ్యాన్, దిస్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. దీన్ని ఏమంటారో నాకు గుర్తులేదు. ఓకే, తోటమాలకి తెలియకుండా ఒక మంచి పువ్వు తీస్తాను. నేను ఎవరికైనా ఇస్తావా? బాగుందండి పువ్వు. తెల్లగుంది, నాకన్నా తెల్లగుంది. ఈడికన్నా కూడా తెల్లగానే ఉంది. అంటే పువ్వు తెల్లగా ఉందంటే తెల్లగా ఉంది అంతే, దానికి ఏం చెప్పలేము. వావ్, ఇందాక లెమన్ అన్నారు, లెమన్ ట్రీస్ అన్నారు. లెమన్ ట్రీస్ ఇవ్వండి. నిమ్మకాయ నేను ఎవరికి చెప్పాలంటే మీకు కూడా చెప్తా. ఇప్పుడు ఈ లెమన్ నువ్వు కూడా ఎవరికి చెప్పుకో, ఓకే? మన మధ్య ఉండాలి. ఇక్కడ 2 లెమన్స్ లేపేసా, ఎవరికి చెప్పకండి. ఈ లెమన్స్ ఇంటికి తీసుకెళ్ళి మంచిగా జ్యూస్ చేసి తాగేస్తా. తర్వాత నీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తా. తోటమాలి వెళ్తే నన్ను కొట్టేస్తాడండి బాబు, అంతేనా? మామూలుగా ఉండదు. ఈ చిన్ని అనమాట హనీబీస్ ఉంటాయి కదా, హనీబీస్ సక్ చేస్తాయి దీని నుంచి, మా హనీని ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి. అంటే చిన్న క్వాంటిటీలో ఉంటాయి అన్నమాట. మన తోటమాలి ఆవుల్ని ఒక పక్కకు చేరుస్తున్నారు. మంచి ఆర్గనైజేషన్ ఉందండి ఈ తోటమాలికి, మంచి ఆర్గనైజేషన్ ఉంది. మనం ఎంట్రన్స్ అవ్వగానే లెఫ్ట్ సైడ్, అంటే ఇది ఎంట్రన్స్ అనుకోండి, ఇటు సైడ్ అంతా లెమన్ ట్రీస్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి. ఆ మధ్యలోకి వెళ్ళగానే మామిడికాయలు ఉన్నాయి. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు అటు సైడ్కి మనం చూసినట్లయితే, అంటే ఇది ఎండ్ అనమాట, ఆ రో అంతా గోవా ట్రీస్ ఉన్నాయి. ఓకే, మామిడికాయల మధ్యలో క్యాజు ట్రీస్ ఉన్నాయి. అలాగా ఆర్గనైజేషన్ అనేది ఆయన ఒకే వ్యక్తి అండి. మొత్తం ఇది ఒక ఎకర్ ఉంటుంది అనుకుంటా, ఎకర్ కూడా కాదు, మనకు తెలీదు. కొంచెం వీకెండ్ నేను ఎంతలో అంటే పావులు వచ్చి పుస్ కాటేస్తుంది ఇద్దరిని. జయంతికడేమో బెడ్ మీద, నేను బెడ్ మీద, పక్క బెడ్లో హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. సో అంత సాహసం చేయాలనుకుంటలేదు. మంచిగా చూసాం, చూడండి ఇక్కడ. ఇది కూడా ఒకటి లేపేద్దామా? ఇది కూడా ఒకటి లేపేస్తా, ఎవరికి చెప్పండి. ఇది కూడా చెప్పారంటే ఆయన వచ్చి నన్ను కిల్ చేస్తాడు. మామూలుగా ఉండదు. అక్కడ కత్తి కూడా ఉంది. ఏంటి చేయండి, కర్ర పట్టుకుని తిరుగుతున్నా. నువ్వు తోటమాలలో అవ్వాలనుకుంటున్నావా? అవును. అయితే మీకు ఫార్మింగ్ మీద బాగానే ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ప్రతి దాని మీద ఇంట్రెస్ట్ అండి బాబు వీడికి. అసలు పక్షులు అంటే ఇంట్రెస్ట్, పక్షులు కొనిపించుకున్నాడు. మళ్ళీ చిన్నపిల్లలు కావాలంట, ర్యాబిట్లు కావాలంట. వీడికి ఒక ఫామ్ హౌస్ కట్టేసి అక్కడ మంచి తోట కొనేసి ఇచ్చేసి మొత్తం కలిపి ఉండేస్తే వీడు ఇంకా పక్షుల్ని, జంతువుల్ని పెంచుకుంటా బతికేస్తాడు. వీడికి ఇదే వంటలు అన్నీ వండేసుకుంటాడు, ఇంకా బతికేస్తాడు. అదే అన్నమాట. ఓకే గైస్, ఏంటి అసలు కారు ఎలా వస్తావు బ్రా? ఇది మొత్తం ఎక్కడ ఉన్నారు తోట అంటే అండి? హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ జయన్? నైస్ బ్రో. పట్టుకో. తోట ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఎకరన్నారా? చాలా బాగున్నాయండి మామిడికాయలు, అన్ని చాలా రకాలు తీసుకెళ్తున్నాం మేమే. ఓకే, మేము ఇంకా బయలుదేరుతామండి. తోట అంతా బాగుంది, మళ్ళీ వస్తాం. ఓకే, బాయ్.